ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనేకమైన ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు విద్యారంగం పట్ల మొండి చేయి చూపిస్తూ ఉంది. ఈరోజు పెండింగ్లో ఉన్న రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ను విడుదల చేయకపోవడము, అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. అటు స్కాలర్షిప్ బేస్ మీద నడుస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు పై చదువుకోవడానికి ఈ సర్టిఫికెట్ల ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నడుపుతా ఉన్న గురుకుల పాఠశాలల కళాశాలకు పూర్తిగా భవనాలు లేకపోవడంతో ఈరోజు కిరాయికి ఇచ్చిన ఆ ఓనర్లు ఈరోజు గురుకుల కళాశాలకు పాఠశాలకు తాళాలు వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ఇవన్నీ సమస్యలు రేవంత్ రెడ్డి గారికి గుర్తుకు రావట్లేన్న విషయాన్ని యూఎస్ఎఫ్ఐగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రియంబర్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు చదువు దూరం అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కళాశాల స్కూళ్ళల్లో కూడా ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఈరోజు విద్యార్థులు బాత్రూమ్ ఎక్కడ పోవాలో అర్థం కాక ఈరోజు పట్టణాల్లో ఉన్న పాఠశాల కళాశాలకైతే పూర్తిగా విద్యార్థులకు ఇబ్బంది ఉంది. విద్యార్థులకి అక్కడ చదువు చెప్తున్న ఫ్యాకల్టీ కూడా ఈరోజు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులుగా వాళ్ళకు కలుగుతూ ఉంది. కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఈ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చవిచూడగా చెప్పదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున గుర్తు చేస్తా ఉన్నాం.